100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. 35 సంవత్సరాలుగా మైమ్ ఆర్టిస్ట్‌గా కూడా ఉంటూ లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా కానీ లేటెస్ట్‌గా ముందుకెళ్తున్నారు. హౌ ఇస్ ద లైఫ్ ఆఫ్ బలగం? బలగం ద్వారా జనాలకి ఎక్కువగా రీచ్ అయింది నిజమే. కానీ నా జర్నీ ఆకాశవాణి నుంచి స్టార్ట్ అయింది. మీ లైఫ్‌లో నాకు తెలిసినంత వరకు అనిల్ రావిపూడి గారు అనిల్ రావిపూడి గారు అంటే తెలియదు. పక్క నుండి అనిల్ రావిపూడి గారు అంటే ఎవరు అండి నేనే అడిగాను. కొడుతూ ఉంటే మమ్మల్నే కొడుతున్నంత ఆ ఫీల్ అనేది మీ కళ్ళలో కనిపించింది మేడం. కింద లిప్స్ మాత్రం నవ్వుతున్నా కానీ కళ్ళల్లో దుఃఖం ఉంటుంది. సో దిస్ పార్ట్ ఈస్ డిఫరెంట్. వెరీ హ్యాపీ టు వర్కింగ్ విత్ అను రావిపూడి గారు. ఓకే, అమేజింగ్. అండ్ ఆ సెట్లోకి వెళ్ళగానే ఫౌజీ ప్రభాస్ గారు వారందరూ కలిపి డిఓపి గారు పెట్టిన షాట్ అండ్ అను రావిపూడి గారి విజన్. హాస్యం చేసేటప్పుడు అది ప్లాస్టిక్ నవ్వా? కళ్ళు అనే అబద్ధం ఆడాయండి. కళ్ళు బాధలు ఉన్నాయనుకోండి, అదే ఆనందంతో ఉన్నాయనుకోండి, ఎదురు చూపుతూ ఉన్నాయనుకోండి, ఇంకొంచెం టీయర్స్ పెట్టుకొని మైమ్ యాక్టింగ్ ద్వారా కూడా సో వెయిట్ అనేది లాస్ అవ్వచ్చు అని కూడా. టూల్ ఏంటి మైమ్ ఆర్టిస్ట్ టూల్ ఏంటి? బాడీ. రైట్. తల భాగం నుంచి కాలి గోటి వరకు నోరై మాట్లాడాలి. శృంగారరసంలో నేలు కూడా మాట్లాడుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. బలగం సినిమాలో ఉన్న ఆర్టిస్ట్ అందరూ కూడా సో బలగం ముందు బలగం తర్వాత అన్నట్టు మనం చెప్తూ ఉంటారు కదా. నేను ప్రత్యేకంగా బలగం మూవీ గురించి తీయడానికి ఏంటంటే అందులో యాక్ట్ చేసి మరి ఆ తర్వాత బోల్డ్ అన్ని మూవీస్ చేస్తున్న మైమ్ మధు గారు ఇప్పుడు మనతో పడుతున్నారు. అండ్ ఇప్పటికి చూసుకుంటే 35 సంవత్సరాలుగా మైమ్ ఆర్టిస్ట్గా కూడా ఉంటూ మరి ఆ తర్వాత లేట్గా ఎంట్రీ ఇచ్చినా కానీ లేటెస్ట్గా ముందుకెళ్తున్నారు ఆయన. సో ఆయన సినీ జీవితం ఎలా సాగుతుందో కూడా మనందరికీ తెలుసు. సో ఆయనతో చిట్ చాట్ ఎలా ఉంటుందో చూద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? గ్రేట్, బాగున్నాను. సార్, మిమ్మల్ని చూసేటప్పటికి ఆ బలగం ఫ్రేమ్స్ అండ్ ఆ క్యారెక్టరైజేషన్ అందరికీ మైండ్లో ముద్ర పడిపోయింది. సినిమా కంటెంట్ అండ్ అందరికీ చెప్పాల్సిందే మీరే చెప్తున్నారు. అవును. బిఫోర్ అండ్ ఆఫ్టర్, సో హౌ ఇస్ ద లైఫ్ ఆఫ్ బలగం? నాకు బలగం ద్వారా జనాలకి ఎక్కువగా రీచ్ అయింది నిజమే. కానీ నా జర్నీ ఆకాశవాణి నుంచి స్టార్ట్ అయింది. ఆకాశవాణి మూవీ దానివల్ల నాకు బలగం వచ్చింది. ఓకే. తర్వాత బలగం చూసి నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. కమర్షియల్ సినిమా వేరేది సరిపోదా శనివారం. సో అట్లా వెళ్తున్నప్పుడు జనాలకు తెలిసింది. ఈవెన్ బలగం సినిమా చూసేటప్పుడు నేను ఆడియన్స్లో కూర్చున్నాను. ఆడియన్స్ ఎవరు నన్ను గుర్తుపట్టలేదు. ఓకే. సో నాతో చెప్తున్నారు, బా తమ్ముడు మా కాళ్ళ మీద పడుతున్నాడు అని ఏడుస్తూ మాట్లాడిన వాళ్ళని నేను చూశాను. నాతోనే మాట్లాడారు, బట్ నేనే అని కూడా వాళ్ళకి తెలియదు. సో ద పాయింట్ ఏంటంటే జర్నీ ఎప్పుడు ఎక్కడ టర్నింగ్ అవుతుందో తెలియదు. సో ఇతనైనా మీరేనా ఆ రికగ్నైజేషన్ రావడానికి నాకు మిగతా ఆర్టిస్టుల కంటే నాకు ఎక్కువ సమయం పట్టింది. ఓకే. కానీ పేరు మైమ్ మధు అంటే అందరికీ దాదాపుగా ఆర్ట్ పరంగా పరిచయం ఉన్న యాజ్ ఎ యాక్టింగ్ టీచర్గా మిగతా వెళ్ళిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా ఎక్కువ మందికి రీచ్ కావడానికి గల కారణం మాత్రం బలగం. ఓకే సార్, సో యాక్టింగ్ టీచర్గా ఉన్నారు. అలాగే ఏంటంటే మైమ్ సుమారు 35 సంవత్సరాలు అంటే ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్. కానీ ఇన్ని ఆర్ట్స్ తెలిసిన వాళ్ళు సినీ రంగంలోకి మీరు ఎంట్రీ ఇవ్వడానికి ఎందుకంత టైం తీసుకున్నారు అనుకోవచ్చు? అంటే నా మెయిన్ ప్యాషన్ ఈజ్ టీచర్గా నేను వెళ్ళాను, పెర్ఫార్మర్గా వెళ్ళాను. అండ్ ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద ఇంటర్నేషనల్ మైమ్ స్కాలర్షిప్. ఓకే. అండ్ వరల్డ్ మైమ్ థియేటర్గా ఎంపికైనటువంటి 2వ ఆసియావాసిని. అండ్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సంగీత్ నాటక అకాడమీ అవార్డ్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఫీల్డ్లో మైమ్ ఫీల్డ్లో ఫస్ట్ పర్సన్ నేను. నా నుంచి ఆ నేషనల్ అవార్డ్ స్టార్ట్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం నాకు మైమ్ తప్పించి ఇంకా ఏమీ కనబడేది కాదు. కాకపోతే చాట్ల శ్రీరాములు గారు, దీక్షిత్ మాస్టర్ గారు, మిగతా తెలుగు థియేటర్ పీపుల్స్ వాళ్ళందరూ
మోహన్ గారు వీళ్ళంతా ఏం చేశారంటే నాటక రంగం లోపల ఎప్పుడైతే చేసామో తర్వాత నేను థియేటర్ ఆర్ట్స్ చేసిన తర్వాత నాటకాలు వేయడం, తర్వాత డబ్బింగ్ రావడం, బిందు నాయుడు గారు, మంజుల నాయుడు గారు ఎప్పుడైతే ఫిలింకి మనని టీవీ వైపు నాకు పరిచయం చేసినారు. సో దెన్ ఈవెన్ దో నాకు సపోర్ట్గా మైమ్కి సపోర్ట్గానే నేను టీవీ చేశాను, డబ్బింగ్ చేశాను, కానీ అది మెయిన్ కెరీర్గా నేను ఎప్పుడు దానికి వెళ్ళలేదు. ఓకే. బట్ అనుకోకుండా ఆకాశవాణి మూవీ రావడం వల్ల అండ్ అశ్విన్ అని ఈజ్ వండర్ఫుల్ డైరెక్టర్, యంగ్ డైరెక్టర్. అతని మొదటి సినిమా అది సినిమా థియేటర్లో రిలీజ్ అయితే ఐ షుడ్ గెట్ నేషనల్ అవార్డ్ అనేంత గొప్ప సినిమా. ఓకే. దాంట్లోనే త్రిబుల్ మూవీ కూడా జరిగింది షూట్ కొంతకాలం. ఓకే. సో అండ్ రాజమౌళి గారు స్టూడెంట్ తను, అండ్ అద్భుతమైన సంగీతం ఉంటుంది, అద్భుతమైన సెట్ ఉంటుంది. సముద్రకని గారితో ఫుల్ లెంత్ రోల్, ఇట్స్ యూ కెన్ సే మెయిన్ లీడ్. ఆ చెట్టు ఊడలతో రేడియో మీద చాలా అద్భుతమైన స్టోరీ. అది సోనీ లీవ్లో ఉంది. సో చాలా మంది టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి నన్ను సినిమా వైపు పరిచయం చేసింది. సో అక్కడ నుంచి ఇదే టైంలో మా ఆవిడ, నేను, నా కూతురు మేము ఫ్రాన్స్కి షిఫ్ట్ అవుదాం అనుకున్నాం. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా వల్లనే అది సినిమా థియేటర్లో రిలీజ్ కాలే. సో దెన్ ఆ తర్వాత గాలి సంపత్ అనే మూవీ అనిల్ రావుపూడి గారి నిర్వహణలో జరిగింది. తర్వాత అందులో రాజేంద్ర ప్రసాద్కి మైమ్ నేర్పించడం, అందులో విలన్గా ఒక చిన్న పాత్ర చేయడం, వాళ్ళు అవకాశం ఇవ్వడం వల్ల నాకు ఆగిపోయా. ఆ తర్వాత ఇంకో ఇయర్కి వెళ్దాం అనుకునే అంత లోపల చోర్ బజార్, తర్వాత బలగం, దెన్ ఇక్కడ కొన్ని సెలబ్రిటీ పీపుల్ అండ్ కొంతమంది యంగ్స్టర్స్కి నేను మైమ్ అండ్ థియేటర్ యాక్టింగ్కి సంబంధించిన క్లాస్ చెప్పడం ఉండిపోయా. తర్వాత ఆపర్చునిటీస్ ఆఫ్టర్ బలగం అండ్ ఐ గాట్ ఏ ఓపెన్ అయింది. సో అట్లా నేను ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన లోపల ఉన్న దానికోసం నేను ప్రత్యేకమైనటువంటి కృషి చేయలేదు, ఓన్లీ మైమ్ మీదనే ఉన్నాను. సో నేను ఎప్పుడు నా మనసుల లోపల సరైన టైం వచ్చినప్పుడు అప్పుడే అవి జరుగుతాయని నేను ఆలోచించేవాడిని. బట్ నా ఆర్ట్ ఫామ్ని నేను డెవలప్ చేసుకోవడానికి ఏమేమి చేయాలి అవన్నీ చేస్తూ పోయాను. మీ లైఫ్లో నాకు తెలిసినంత వరకు అనిల్ రావిపూడి గారు విలన్గా అయ్యారేమో. అంటే ఆయన గాలి సంపత్ మూవీ, సో ఇవన్నీ ఇవ్వడంతో ఫ్రాన్స్లో సెటిల్ అవ్వాల్సిన మైమ్ మధు గారు ఇండియాలో ఉండిపోవాల్సి వచ్చింది. అంటే ఐ షుడ్ సే థ్యాంక్స్ బికాజ్ ఫ్రాన్స్ ఇట్స్ ఓకే, దెర్ ఈజ్ సెవరల్ రీజన్స్. నేనేమనుకుంటున్నానంటే రీజన్ ఒక పేరుకు మాత్రమే ఉంటుంది కావచ్చు, కానీ అనేక సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆయనతో పాటు కాలం ఎంత ఒక నెల రోజులు, కానీ ఆ సినిమా డిజాస్టర్, అదేమంత పెద్ద ఆడలేదు గాలి సంపత్ సినిమా. కానీ నాకు ఆర్టిస్ట్గా, పర్ఫార్మెన్స్గా నాకు మంచి పేరు వచ్చింది. కానీ పాయింట్ ఏంటంటే నాకు అప్పటికి అనిల్ రావుపూడి గారు అంటే తెలియదు. పక్క నుండి అనిల్ రావుపూడి గారు అంటే ఎవరు అని నేనే అడిగా. అంటే నాకు ఇండస్ట్రీ నాకు కొత్త. సో అందరూ పరిచయాలు కావడం, తర్వాత ఎంకరేజ్ చేయడం, బాగుంది, కంఠ బాగుంది, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, కమాండింగ్ ఉంది, ఇవన్నీ మీరు మళ్ళీ పైగా FTA పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను విజిటింగ్ ఫ్యాకల్టీని, మైమ్కి సంబంధించింది 2011లో నేను అక్కడ సిలబస్ ఇచ్చాను. అక్కడి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతున్నాను. సో కనుక వాట్ హ్యాపెండ్ దెన్ ఆబ్వియస్లీ దే నీడెడ్ క్వాలిటీ యాక్టర్స్. సో వాళ్ళు ఎంకరేజ్ చేయడం, ఆహా బాగుంది. సో అట్లా స్టెప్ బై స్టెప్ సో ఒకరి తర్వాత ఒకరు అందుకున్నట్టుగా దే గివెన్ మీ ఏ ప్రాపర్ పుషప్. అది నేచర్గా వాళ్ళకి నా అవసరం ఉంది, నా అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం నాకుంది. సో పాత్రలు పిలుచుకుంటే అని నేను నమ్ముతాను. దానిపై కానీ వాళ్ళ నామ్ లిఖావే, నాకు ఇక్కడ తినాలని రాసింది, నా ఇక్కడనే పని చేయాల్సి, అందుకోసం ఇక్కడ పోయాను. దట్స్ ఇట్. నైస్ సార్. అండ్ మీ యొక్క ఫిలిమోగ్రఫీ కానీ, సో మీ ఇంతకుముందు మీరు చేసిన ఆర్ట్ ఫామ్స్, అవార్డ్స్ అన్నీ వింటుంటే రియల్లీ వీఆర్ వెరీ సర్ప్రైజ్డ్. నేనైతే చాలా పెద్ద సర్ప్రైజ్ అవుతున్నా. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ కమింగ్ టు ద సరిపోదా శనివారం,
ఆ, సో మీకు దాని తర్వాత కూడా మంచి పేరు తీసుకొని వచ్చినది సరిపోదా శనివారం మూవీ. అవును అందులో ఎస్జే సూర్య గారికి ఎప్పుడు కోపం వచ్చినా కానీ తీసుకెళ్ళిపోయేది మిమ్మల్ని. అవును అవును గుళ్ళో గంట కొట్టాడు మిమ్మల్ని కొడుతూనే కొడుతుంటాడు ఉంటాడు. అవును 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 సో దట్ రియలిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ అనేది కూడా అరే కొడుతూ ఉంటే మమ్మల్ని కొడుతున్నంత ఆ ఫీల్ అనేది మీ కళ్ళల్లో కనిపించింది అనమాట. ఉమ్, ఉమ్. ఈవెన్ దట్ వాస్ వెరీ వెరీ ఇంప్రెసివ్ అనిపించింది. అది కూడా మీరు అన్నట్టుగానే గాలి సంపత్ సినిమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో Hmm. ఒక తను చూసేసి నన్ను దీనికి రికమెండ్ చేసినాడు. వివేక్ ఆత్రేయ గారికి. ఆ వివేక్ ఆత్రేయ గారికి రికమెండ్ చేసినాడు. Hmm. తర్వాత వివేక్ ఆత్రేయ గారు కూడా హీరో విష్ణు గారు అనేవారట, Hmm. మైమ్ నేర్పుతున్నారండి రాజేంద్ర ప్రసాద్ గారికి, తను అద్భుతంగా చేస్తున్నాడండి అని విష్ణు గారికి వివేక్ ఆత్రేయ గారికి చెప్పారట. డైరెక్ట్ గారే నాకు చెప్పినారు, నాకు మీ పరిచయం అట్లా వారి ద్వారా తెలిసిందండి అని. సో అంటే ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కనెక్షన్ ఉంటుందో తెలియదు. సో ఇఫ్ యూ డూ ఆనెస్ట్ వర్క్ దెన్ ఆటోమేటికలీ ఇట్ కమ్స్. సో మీరు చెప్పినట్టుగా ఆ పాత్ర చిన్నదా పెద్దదా, డైలాగ్స్ ఉంటాయా ఉండా, ఎవరితోటి కాంబినేషన్, కమర్షియల్ వాల్యూస్ కోసం ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కావచ్చు కానీ, Hmm. బట్ ఇఫ్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఆర్ ఆన్ స్టేజ్ Hmm. ఆర్ స్ట్రీట్ పర్ఫార్మెన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ క్యారెక్టర్ కనబడాలి, నువ్వు కాదు కనబడాలి అని నా గురువులు నాకు చెప్పినటువంటి విధానం. Hmm. సో అదే నన్ను ఆ ట్రాన్స్ఫర్మేషన్కి నాకు గురి చేసింది. అంతకు మించి ఇంకేం లేదు. ఓకే. ఇంతకు ఈ లుక్ దేనికోసం? విలన్ కోసమా? లేకపోతే లేక ఏంటంటే మీ యొక్క ఆహార్యం అనేది చూస్తుంటే కంప్లీట్‌గా సో విలనీగా కనిపిస్తున్నారు. కానీ కళ్ళల్లో మాత్రం విలనీ అనేది మాత్రం కనపడదు. అంటే మిమ్మల్ని కాదు, లేయడం అది ఇప్పుడు మీరు నాకు విలన్ కాదు కనుక నా కళ్ళల్లో కనబడుతుంది. ఓకే. ఈ లుక్ దేనికోసం అనుకోవచ్చు? ఈ లుక్ యాక్చువల్గా ఏంటంటే ఒక మూవీకి మెయిన్ విలన్గా చేశా. ఓకే. సో అయిపోయిందా సార్? కంప్లీట్ అయిందా? కంప్లీటెడ్. ఆ! దట్ ఆ కంటిన్యూటీకి వేరే మూవీకి వచ్చింది. సో ఆ నుంచి ఇంకో మూవీ వచ్చింది. అట్లా వరుసగా బుచ్చిబాబు గారు చేస్తున్నటువంటి రామ్ చరణ్ గారి దాంట్లో ఒక చిన్న వేషం, మంచి వేషం, ఒక ట్రాక్ ఉంది అందులో. తర్వాత ఫౌజీ సినిమా ప్రభాస్ గారితో, దాంట్లో ఒక మంచి ట్రాక్. అండ్ అనురావుపూడి గారితో జస్ట్ వన్ స్కెడ్యూల్ అయిపోయింది, గోయింగ్ టు సెకండ్ స్కెడ్యూల్. ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి హిస్టరీ. ప్రభాస్ గారు అండ్ హనీరావు హిస్టరీ అది ఒక్కొక్కరు కాంట్ ఇమాజిన్. డైరెక్టర్ గారు మా అందరికి 30 కేజీల గొలుసు, రియల్ గొలుసులతోటి వేసి యాక్ట్ చేస్తున్నారు. 30 కేజీస్ చైన్. సో అండ్ ఆర్ రియల్లీ ఫార్చునేట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్కింగ్ విత్ అనురావుపూడి గారు. ఓకే. అమేజింగ్. అండ్ ఆ సెట్లోకి వెళ్ళగానే అద్భుతమైన ఫీలింగ్. అండ్ రీసెంట్గా ప్రభాస్ గారిని చూసా. నేను ఎంత ఎవరిని మామూలుగా ఎగ్జైట్మెంట్ అంత ఫీల్ కాలే, కానీ ప్రభాస్ గారు వారందరు కలిపి డిఓపి గారు పెట్టిన షాట్ అండ్ అనురావుపూడి గారి విజన్ వేరే లోకంకి తీసుకెళ్తుంది. సో అది ఫౌజీ బ్యాక్ అంటే వార్ బ్యాక్గ్రౌండ్లో జరిగే ఒక ఏదైనా కావచ్చు, చాలా స్మార్ట్, చాలా స్మార్ట్, ఏదైనా కావచ్చు. ఇట్స్ గోయింగ్ టు బి ద వెరీ హిస్టారికల్. ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి సూపర్. సో ఇట అది పెద్ద పాత్ర కంటిన్యూస్గా ఉంటుందా? నేను ఇదే అడిగా డైరెక్టర్ గారు, నాది పెద్ద పాత్రనా చిన్న పాత్రనా, చాలా సినిమాలు వస్తున్నాయి ఏంటి అని అంటే, మధు గారు ఇది అలాంటి నేనే మాట్లాడలేను, కానీ సినిమా చూసిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చేసి మీ ఆటోగ్రాఫ్ అయితే తీసుకుంటారు, అది మాత్రం నేను చెప్పగలుగుతాను అన్నారు. వా. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ క్యారెక్టర్స్ చిన్నవి ఉన్నాయి, వెరీ ఎమోషనల్, వెరీ టఫ్ క్యారెక్టర్స్ అండ్ నాట్ ఈజీ. మంచి క్యారెక్టర్. ఐఎమ్ ఎంజాయింగ్. యూఆర్ ఎంజాయింగ్. నేను నిజంగా ఆయన డేట్ల కోసం నేను ఎదురు చూస్తున్నాను తెలుసా. ఓకే. ఒకసారి 1 month ఇచ్చారు, 1 month క్యాన్సిల్ అయినాయి, ఇంకొకటి ఇచ్చాడు, అవి క్యాన్సిల్ అయినాయి. బట్ ఇన్ జనరల్గా ఐ ఫీల్ గెట్ అరే ఏంట్రా పోయి అని వచ్చి ఒక సెకండ్లోనే వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నాను. ఎగ్జైట్మెంట్. స్కూల్లో
ఒక టఫ్ టీచర్ దొరుకుతారు సార్. నాకు చిన్నప్పుడు దొరికారు. ఒక టీచర్ ఉండే. ఓకే. సో స్టాండ్ ఆఫ్ ద బెంచ్ అని అంటారు కదా. సో అట్లా అనురాపుడి గారితో అన్నాడు, సార్ మిమ్మల్ని చూస్తుంటే మా సైన్స్ టీచర్ గుర్తుకొస్తున్నాడు సార్, ఏమని ఉన్నారా, భలే మంచి అనిపిస్తుంది సార్, మాజా వస్తుంది అని చెప్పాను. ఆయనతో అట్లనే అన్నాను. ఈ ఆల్సో వెరీ హ్యాపీ విత్ మీ. చిన్నప్పుడు అంటే ఛాలెంజెస్ పెద్ద ఇష్టం ఉండదు కానీ పెద్ద అయిన తర్వాత ఛాలెంజెస్ అలాంటి టఫ్ థింగ్స్ అనేది అలాంటివి వస్తూ ఉంటే మజా వస్తుంది కదా. అవును. ఓకే. ఓకే. సో ఫిలిమ్స్ గురించి ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ ఎవ్రీథింగ్. కమింగ్ టు యువర్ నేమ్ సార్, ఒక వేరే ఒక ఆర్ట్ ఫామ్ని అంటే ఒక మీ పేరుతో కలుపుకోవడం అనేది ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్. సో ఈ యొక్క ఆలోచన అనేది ఎప్పుడు వచ్చింది? మైమ్ మధుగా, నార్మల్ మధుగా ఉన్నారు మీరు, మైమ్ మధుగా మారాలని ఎప్పుడు అనిపించింది? నేను ఎప్పుడు అసలు నాకు అరుస మధుసూదన్ నా పూర్తి పేరు. సో పేపర్ వాళ్ళు అలాగే రాసేవారు. సడన్గా ఏకే కుమార్ గారు అని వరంగల్ లోపల థియేటర్ పర్సన్, సో మధు అదే మైమ్ మధు ఉన్నాడు కదా అని అలా స్టార్ట్ చేసినారు. నేరెళ్ళ వేణుమాధ గారు పెద్ద మహానుభావుడు, ఆయన మిమిక్రీ పితామహుడు, ఆయన చేతుల్లో నేను పెరిగా. ఓకే. వాళ్ళు నన్ను తీసుకెళ్ళే వాళ్ళు ప్రోగ్రామ్కి, అబ్బా ఇది మైమ్ అదే మధుది మైమ్ మధు ప్రోగ్రామ్ పెట్టండి, అలా నామకరణం చేసేసినారు. నేను అనుకోలేదు నేను మైమ్ మధు అని, ఎప్పుడు అసలు ఆ థాట్ కూడా రాలే. సో ఎక్కువ మందికి అలా రీచ్ అయింది. ఈవెన్ నా విజిటింగ్ కార్డ్స్ లో అరుసం మధుసూదన్ అనే ఉంటుంది. ఓకే. కానీ ద పీపుల్ నో మీ యాజ్ ఎ మైమ్ మధు. అండ్ ఒకసారి బాంబేలో వన్ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ రామ్ గోపాల్ వర్మ గారి మూవీలో చేసిన విలన్ యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ ఫర్గాట్. సో ఆయన డైరెక్ట్ అన్నారు, అరే మైమ్ మధు, వై యూ కెప్ట్ ద మైమ్ మధు, ఇతనా అహంకార ఐక్యా, అంత అహంకారమా నీకు అన్నాడు. సార్ కాదు సార్, నా పేరు అరుసం మధుసూదన్, మరి ఎందుకు మైమ్ మధు అని పెట్టుకున్నా అంటే, సార్ పిలుస్తున్నారు అంతే. అప్పుడు ఆయన అన్నాడు, మైమ్ అనేది సముద్రము, అందులో నువ్వు ఇసుకరేనోడి. సో ఏ మధుసూదన్ ఈజ్ ఎ మైమ్ ఆర్టిస్ట్, నీ ఇంటి పేరు మైమ్ మధు కాదు అని. సార్ కాదు సార్, అట్లా పబ్లిక్ పిలుచుకుని నా పేరు, నేను అరుసం మధుసూదన్ అనే ఇష్టపడతాను, కానీ యాజ్ ఎ మైమ్ ఆర్టిస్ట్ నువ్వు ఏదనగలవు, బట్ మైమ్ అనేది ఎవరైనా పిలుస్తుంటే నాకు బాధ్యతగా ఫీల్ అవుతాను. నేను ఇంకా మైమ్ చేయాలి, ఇంకా కొత్త అంశాలు చేయాలి అని ఫీల్ అవుతాను. సార్ ఇంతకు ఎవరు సార్ ఆర్టిస్ట్? ఏది ఇలా అన్న ఆర్టిస్ట్ ఎవరు? మన బాలీవుడ్ లో ఉన్నటువంటి థియేటర్ పర్సన్, మార్షల్ ఆర్ట్స్ అతను. ఈవెన్ గోవింద లోపల విలన్ గా చేశారు. ఐ ఫర్గాట్ హిస్ నేమ్. షాగో సంథింగ్. ఈజ్ ద ఫస్ట్ థాయిచి మార్షల్ ఆర్ట్స్ పర్సన్ ఇన్ ఇండియా. సో గోవింద మూవీ అంటే విలన్ గా చేసినారు. నాకు ఆర్టిస్ట్ సార్ ఫేస్ గుర్తొస్తుంది కానీ ఈవెన్ నాకు నేమ్ గుర్తు రావట్లేదు. సరే, ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా నేను ఆయన థియేటర్ చేస్తారు. సో నేను గోంగూర పచ్చడి ఇష్టం అంటే ఐ గివెన్. సమ్ టైమ్స్ ఇలా బ్లాంక్ అయిపోతూ ఉంటాను, తెలియదు. కానీ సార్ ఎంత మనం ప్రాక్టీస్ చేసినా ఏం చేసినా కానీ ఒక యాక్టర్గా ఉన్న వాళ్ళు కొన్నిసార్లు కెమెరా ముందు కూడా బ్లాంక్ అయిపోతూ ఉంటారు కదా. సో అలా అయిపోయిన సందర్భాలు ఏమన్నా మీకున్నాయా, ఎదురయ్యాయా? నాకు లేవు కానీ బట్ చాలా మంది ఆర్టిస్టులు కావడం నేను చూశాను. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. బాగా చేయాలనే ఆతృత పడ్డం ఒకటి, తర్వాత సరైన వాతావరణం అక్కడ అంబియన్స్ క్రియేట్ కాకపోవడం ఒకటి, తర్వాత వాళ్ళు అనుకుంటున్నటువంటి క్యారెక్టర్ ఏంటో పూర్తిగా అవగాహన లేకపోవడం ఒకటి, తర్వాత సమన్వయం మిగతా ఉన్న ఆర్టిస్టుల నుంచి సరైన కోఆపరేషన్ లేకపోవడం, దెన్ హీ విల్ బి బ్లాంక్ డెఫినెట్లీ. అండ్ పూర్తిగా దీని ముందు సీన్ దాని తర్వాత సీన్ కూడా పూర్తిగా తెలియకపోవడం వల్ల హీ విల్ బ్లాంక్. సో డీటెయిల్ వర్క్స్ ఎప్పుడైతే అవి మిస్ అవుతాయి అలాంటి టైంలో. కానీ నాకు ఆ అవకాశం రాలేదు. నేను ఏదో విధంగా నేను తవ్వేవాడిని, తీసుకునేవాడిని అండ్ లాగేవాడిని. నాకు ఆ విషయంలో ఎప్పుడు కాలేదు. కాకపోతే లెర్నింగ్ ప్రాసెస్ లోపల ఎనీ హ్యూమన్ బీయింగ్ వీ విల్ ఒకసారి స్ట్రక్ అవుతుంటాం, ఇంతకంటే బాగా చేయొచ్చు, ఈ బాగా చేసిన మిస్ అవుతుంటాం, ఇవంటి తర్వాత మనం చూసి నేర్చుకుంటుంటాం. అండ్ మన టాలెంట్ని మనం ఇంప్రూవ్ ఎట్లా చేసుకోవాలనేది దట్ ఈస్ అగైన్ మెథడ్స్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. ఓకే సార్, ఇంతమందికి మీరైతే కోచింగ్ అనేది కూడా ఇచ్చి సో మంచి మంచి యాక్టర్స్గా కూడా తయారు చేశారు. సో అట్లాంటప్పుడు నాకు కూడా అనిపిస్తుంటుంది అనమాట, ఏంటంటే
సినీ ఇండస్ట్రీలోకి రావాలి ఒక అనేటప్పటికి ఒక పురుగు లాంటిది అంటుంటారు. సో, అది మనసులోకి పడిన తర్వాత ఎలా ఏదో ఒకటి చేసైనా గానీ, మనకు కొన్ని కోట్లు ఇస్తా అన్నా గానీ యాక్టింగ్ కావాలా, కొన్ని కోట్లు కావాలంటే అంత పిచ్చున్నోళ్ళు యాక్టింగ్ వైపే వెళ్ళిపోతుంటారు. అలా చాలామందున్నారు. హ్మ్. సో, ఇలా మీరు ఇంతమందికి నేర్పిస్తూ ఒక స్టార్‌డమ్ అనేది కూడా చూసుకుంటూ ఉన్నా గానీ, మీరు ఎందుకు ఇలా రావడానికి లేట్ అయిందనుకోవచ్చు? లేటా అండ్ కరెక్టా నాకు తెలియదు. హ్మ్. అండ్ ఏదైనా గానీ సరైన టైంలోనే సరైన ఇన్విటేషన్ ఉంటదని నా అభిప్రాయం. అంటే మీరు అవకాశాల ఎవ్రీథింగ్ కోసం వెతుక్కోవడం కానీ లేతే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆన్ ప్రాసెస్. ఓకే. ఐ నెవర్ ఫీల్ ఇట్స్ లేట్ ఆర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది డెఫినేషన్. హ్మ్. ఇప్పుడు వాళ్ళకి ఆ టైం కరెక్ట్, వీళ్ళకి ఈ టైం కరెక్ట్ అని వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు. హ్మ్. బట్ నా అభిప్రాయం ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ ప్రాపర్ టైం. ఓకే. దెర్ ఈస్ నో లేట్, దెర్ ఈస్ నో ఎర్లీ. హ్మ్. సో ఒక్క రోజులో నువ్వు ఆర్టిస్ట్ కాలేవు. ఎప్పుడు ఎన్లైట్మెంట్ అవుతుందో తెలియదు. హ్మ్. ఎప్పుడు నువ్వు సాధన చేసుకుంటూ పోతూనే ఉండాలి. సో ఎవ్రీడే యూ నీడ్ ఎమోషన్స్లో విల్ బ్లాంక్ ఇట్. హ్మ్. యూ నీడ్ టు స్టార్ట్స్ లోకల్ హౌ టు గెట్ ఇట్. చాలామంది యంగ్స్టర్స్ నన్ను అడుగుతుంటారు. హ్మ్. ఏమనంటే సార్ నాకు కళ్ళల్లో నీళ్ళు రావట్లేదు, ఫియర్ రావట్లేదు, రౌద్రం రావట్లేదు, ఆ, సున్నితత్వం మిస్ అవుతున్నా సార్, ఏదో కమర్షియల్లో పడిపోయి ఇదా ఉందని. సో ఎవరైనా యాజ్ అన్ ఆర్టిస్ట్ యంగ్స్టర్స్ అందరూ మామూలుగా నన్ను అడుగుతున్నప్పుడు నేను ఒకటే సమాధానం చెప్తాను. ఎంఎస్ రామారావు గారి హ్మ్. సుందరకాండ, వినయ, హ్మ్. ఒక్కొక్క క్యారెక్టర్, హనుమంతుల వారు కానీ, సీతామాత కానీ, అక్కడ రావణాసురుడు కానీ, అక్కడ ఎగిరి లంకకి వెళ్ళినప్పుడు లంకినికి వాళ్ళకి మధ్య ఉన్న సంభాషణ కానీ, హ్మ్. మధ్యలో ఎవరైతే చంపుకొస్తున్న విధానం కానీ, తర్వాత హనుమంతుల వారు చూసిన వెతికిన విధానం కానీ, తర్వాత సీతామాత బాధపడి ఆయనతో తన జడతోనే తన ఉరి వేసుకొని అని అన్నప్పుడు పైనుంచి చూస్తున్న ఎట్లా అమ్మకి నేను చెప్పాలి, నన్ను నేను ఏ విధంగా పరిచయం చేసుకోవాలి అని సందిగ్ధమైనటువంటి స్థితి కానీ, హ్మ్. తర్వాత చెప్పేటప్పుడు ఆర్తిత అమ్మా నేను ఇలా వచ్చా అని చెబుతున్నప్పుడు కానీ, ఇట్లా మనం అది డీటెయిల్గా ఒక్కసారి మనసు పెట్టి విన్నాం అనుకోండి, మనలో తెలియని భావావేశం చెప్తుంటేనే నాకు రోమాంచితం పులికిత్తాయి. ఇది నాకు కూడా ఆ! సార్. సో, అలాంటి అలాంటివి మన పూర్వీకులు మనకిచ్చినటువంటి హ్మ్. గొప్ప సంపద. రామాయణ, మహాభారతాలను అలవోకగా చెప్పినటువంటి, ట్రాన్స్‌లేట్ చేసినటువంటి పెద్ద గురువులున్నారు. హ్మ్. అవి ఒక్కసారి చెవులేసుకుంటే ప్రపంచంలో ఎక్కడా లేని థియేటర్ అక్కడుంది. ఎక్కడి డ్రామా ఉంది. ఎక్కడ లేని బంధాలున్నాయి. హ్మ్. ఎక్కడ లేని రాజకీయాలు మనకు కనబడతాయి. సరియైన రాజకీయాలు, సరియైన జీవన విధానం ఉంది. అప్పుడు ఆ సునిశ్చితత్వం మళ్ళా ఒక దీపం ఇంకో దీపంతో వెలిగించినట్టుగా అలా మనలో ఎండికపోయినటువంటి ఆ మొద్దుబారినటువంటి ఆ రాయిగా మారుతున్న దాన్ని మళ్ళా సున్నితత్వం చేస్తారు. ఓకే. యాజ్ అన్ ఆర్టిస్ట్ నీడెడ్ హ్మ్. మళ్ళా రీకలెక్ట్ చేసుకోవడానికి. సార్ ఒకటి చెప్పండి. ఎనీ కెన్ బి ఏ ఆర్టిస్ట్? ఆర్టిస్ట్ కావాలనుకునేవాడు ఆర్టిస్ట్ అవుతాడు. అంటే అంటే ఇప్పుడు కళ రాదు అని చెప్పేసి, అరే నాకేమొచ్చులేరా భయ్ అని చెప్పేసి కొంతమంది ఆగిపోతూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆర్టిస్ట్ నోటితో అనేవాడు ఉంటారా? అంటే నోటితో అనడం వేరు, ఇంటర్ నుంచి రావడం వేరు. వాడు కావాలి అని మనసులో నుంచి పుడితే నీకు నేచర్ చూపిస్తుంది అని మన వాళ్ళు పెద్దవాళ్ళు గురువులు చెప్పినారు. హ్మ్. సో ఇఫ్ యూ హ్యావ్ అన్ హైస్థెటిక్ సెన్స్, ఇప్పుడు నీకు తబలా ఇచ్చేసి నేను తబలా ఆర్టిస్ట్ అవుతాను తర్వాత అని అన్నావు అనుకోండి, తబలా ఆర్టిస్ట్ అయిపోయినట్టేనా? కాదు. అండ్ 2 స్టెప్పులు నేర్పించా డాన్స్, ఇది కథం నేను డాన్సర్ అయిపోయినట్టేనా? డాన్స్ స్టెప్పులు మాత్రం వచ్చు. హ్మ్. డాన్సర్గా ఎప్పుడు అవుతావు అంటే ఎనీ ఆర్టిస్ట్, ఎనీ గ్రామర్ నువ్వు రీక్రియేట్ చేయగలగాలి. హ్మ్. ఈవెన్ యాక్టర్ ఆల్సో ఆన్ స్టేజ్ దెర్ ఈజ్ ఎ డైరెక్టర్, దెర్ ఈజ్ ఎ రైటర్. వాళ్ళ రెండింటిని కలుపుకొని నీ లోపల వేసినప్పుడు నీలో భావావేశాన్ని, వాళ్ళు చిత్రీకరించినటువంటి దృశ్యాన్ని నువ్వు కూడా నింపుకొని నీ కాంట్రిబ్యూషన్ చేయాలి వాళ్ళకు అనుగుణంగా. ఓకే. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కాగలిగినటువంటి సున్నితత్వం, ఫ్లెక్సిబిలిటీ నీ లోపల పెరగాలి. అది పెంచుకోవడానికి రోజు మెత్తబడుతూనే ఉండాలి, హ్మ్. రోజు గట్టిపడుతూనే ఉండాలి, రోజు మెత్తపడుతూనే ఉండాలి.
ఈ పదాల ఈ విధంగా నేను మాట్లాడుతున్నాను ఎంతవరకు అర్థమవుతుందో తెలియదు కానీ అది సంస్కారాలతోటి వస్తుంటుంది. సో ఇవన్నీ చూడగలగాలి. సో పదార్థాన్ని చూసినంత మాత్రాన దాని రుచిని చెప్పగలిగేటువంటిది వేరు, కానీ తింటే కానీ పూర్తి రుచి చెప్పలేము. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ కావాలనుకుంటే మాత్రం ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్సైడ్ దెన్ ఆ డీపర్ టేస్ట్కి అలవాటు పడితే ఇంకా అది వేరు. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో నేను కొన్ని వీడియోస్ అనేది, రీల్స్ అనేది చూస్తున్నాను సార్. ఏంటంటే కొంతమంది థియేటర్ ఆర్టిస్ట్ కానీ ఏదైనా వర్క్షాప్ పెట్టినప్పుడు సో అందులో ఆటోమేటిక్గా ఏడుస్తూ ఉన్నట్టు, వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నట్టు, ఇట్స్ ఏ క్లాస్, ఇట్స్ ఏ థెరపీ అని చెప్పేసి అని అంటూ ఉంటారు కదా. సో అది ఇట్స్ కంప్లీట్లీ సైకిక్. Psychic. ఐ డోంట్ బిలీవ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏడుస్తున్నావు అనుకో, నేను చూసి నేను ఏడుపు ప్రాక్టీస్ చేయమన్నా అనుకోండి, సెన్స్ అనేది ఉండదు. ఉంటుందా అసలు? నిన్ను చూసి నాకు బాధపడి నేను ఏడుస్తా, కానీ నేను ఎందుకు యాక్ట్ చేస్తా? నేను మనిషిని అయితే నువ్వు ఏడవద్దురా ప్లీజ్ అని నేను చెప్పగలగాలి. అది ఇది నేను బోర్డు మీద స్విమ్మింగ్ ఇలా చేయాలి అనే నేను స్విమ్మింగ్ పాఠాలు బోర్డు మీద చెప్పాను అనుకోండి, మీకు స్విమ్మింగ్ వస్తుందా? రాదు సార్. అండ్ మీ డిఎన్ఏ వేరు, నా డిఎన్ఏ వేరు, మీరు పుట్టి పెరిగిన వాతావరణం వేరు, మీ భాష, మీ అలవాట్లు, ఫుడ్ అలవాట్లు వేరు. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ గురు పరంపరగా అది నేర్చుకోవాల్సింది. సో ఎమోషనల్గా కొందరు నేర్పిస్తుంటారు, ఇట్స్ ఎ సైకిక్. సో ఇమాజినరీకి వదిలేస్తారు, అది ఎందుకన్నాడో ఏమన్నాడో మీకు తెలియదు, ఇది మీ ఊహకి ఇది వేరే తిరిగి అర్థమవుతుంది. ఇప్పుడు ఫిలిం ఈజ్ కంప్లీట్లీ, రీల్స్ ఈజ్ కంప్లీట్లీ పాపులారిటీ కోసం, అవగాహన కోసం ఇచ్చేటువంటి చిన్న చిన్న మాటలు అవి. దాన్ని పట్టుకొని మన లోపల ఇంకో సినిమా క్రియేట్ చేసుకొని రాసేటువంటి స్క్రిప్ట్ అది. కానీ ఒరిజినల్గా అలా కాదు. యాజ్ అన్ యాక్టర్ అండ్ ట్రైనింగ్ ఈజ్ యాజ్ అ గురు అండ్ శిష్య మధ్య అతన్ని ఏ స్థాయిలో ఒక పదం మాట్లాడితే అర్థమవుతుంది, అతన్ని వేరే లెవెల్కి అది ఇంకో స్థాయికి తీసుకెళ్లేటువంటి అనుభవం ఉన్నటువంటి గురువు ఏ పద్ధతి అయితే అలవరుస్తారో ఆ పద్ధతిని ఉపయోగించుకొని అతను ఓపెన్ అప్ చేస్తాడు. కంప్లీట్ డిఫరెంట్ ఎవ్రీ వన్ ఈజ్ డిఫరెంట్. నీకు ఇష్టం ఉంది, నాకు ఇష్టం కాకపోవచ్చు. రైట్. సో అట్లా ఏంటంటే థియేటర్ క్లాసెస్ ఇట్లాంటివన్నీ కొన్ని రీల్స్ అనేది చూస్తూ ఏంటంటే మేకింగ్ ఇంట్రెస్ట్, మార్కెటింగ్ స్ట్రాటజీ ఇట్స్ గిలిగింతలు. ఓకే, ఇలా వస్తుందా, ఇలా చేయొచ్చా అని ఒక గిలిగింతలు పెట్టడం, టిక్లింగ్, అంతే. అంతేగాని దాన్ని చూసి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడానికి లేదు. సో యూ షుడ్ ఎంటర్, దెన్ ద ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. ఓకే. మీతో మాట్లాడుతూ ఉంటే ఇలా యాక్టింగ్ దాని గురించి ఎన్నో మహాసముద్రంలో ఉన్నది కూడా కొంచెం తెలుసుకోవచ్చు అనిపిస్తుంది. అంటే యాజ్ అ మైమ్ ఈజ్ అ మదర్ ఫర్ ఆల్ ఆర్ట్ ఫార్మ్స్. మైమ్ అన్ని కళల తల్లి లాంటిది. మైమ్ లేకుండా నువ్వేం చేయలేవు. సో మీరు మాట్లాడే ముందే మీ శరీరం మాట్లాడుతుంది. ఆ బాడీ లాంగ్వేజ్ అనేది స్పీక్స్ ఎ లాట్. మీ కళ్ళు మాట్లాడతాయి, మీ చేతులు మాట్లాడతాయి, మీ చూపు మొత్తం మాట్లాడుతుంది. సో కనుక నీ శరీరం నీ ఆధీనం లేకపోతే నువ్వే యాక్ట్ చేస్తావు. సో నీ ఆవేశం, సాత్వికాభినయం, శారీరకాభినయం రెండు నీ ఆధీనంలో ఉండాలి. ఈ రెండు ఆధీనం ఉన్న తర్వాతనే వాచికం వస్తుంది. వాచికం కూడా నువ్వు పదాలు ఇవన్నీ గ్రామర్ని ఏ విధంగా పలుకుతున్నావు, ఎక్కడ పాజ్, ఎక్కడ, ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్. ఫస్ట్ ఆవేశం, భావావేశం, సాత్వికాభినయం, శారీరకాభినయం, ఈ రెండు కలవాలి. అండ్ సాత్వికాభినయంలో కూడా ఇన్నర్గా మీ జర్నీ ఉండాలి. మీరు కన్నీళ్ళంటే తెప్పించుకోగలగాలి. అన్నిటికంటే కష్టమైంది ఏంటి తెలుసా? రోమాంచితము, స్వేదం, ఇది అనుభూతులు. ఈవెన్ నువ్వు చెబితే రోమాలు కూడా నెక్కబడుచుకోవాలి. ఇప్పుడు ఇది నార్మల్గా ఉంది, నేను చెప్తే నా వెంట్రుకలు కూడా నిలబడతాయి. లుక్ నార్మల్ ఉంది కదా, యూస్ it's open. Then if I want this one, రోమాలు ఇక్కడ వచ్చుకొస్తాయి. సో ఇది గొప్పతనం కాదు. పాయింట్ ఏంటంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ షుడ్ బి ఇన్ కంట్రోల్ ఎవ్రీథింగ్. నువ్వు తినే తిండి, నువ్వు మాట్లాడేవి, వినేవి, నీ యొక్క ఎనర్జీని, నీ యొక్క పంచవాయువులను ఏ విధంగా యాక్టివేట్ చేయగలుగుతావు, ఏది అయితే నీకు కరెక్ట్గా ఉంటుంది, ఏదైతే నీకు అందంగా ఉంటుంది, ఏదైతే నీకు సూట్ కాదు,
ఇవన్నిటి మీద అవగాహన పెంచుకుంటూ పోతూనే ఉండాలి. ఓకే. అది ఒకప్పుడు సూట్ అయింది, ఇప్పుడు సూట్ కాకపోవచ్చు. సో ఎవ్రీ డే ఈజ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ఒక చిన్న సైజ్ క్లాస్ చూపించేసారు సార్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఎవరికైనా కానీ రోమాలు నిక్కపొడుచుకోవాలి ఇలాంటిది ఏదన్నా అంటే ఇది ఇట్స్ ఓన్లీ ద 2 seconds. నేనేం బట్ వన్స్ మై మైండ్ ఈజ్ స్టార్టెడ్ దెన్ ఇట్స్ కమ్స్. అంటే యూజువల్‌గా థియేటర్‌లో కూర్చున్నప్పుడు ఏదైనా గానీ ఒక మంచి ఎలివేషన్ సీన్ కానీ ఏదన్నా అనిపిస్తూ ఉంటే మన ఫేవరెట్ హీరో గానీ ఏదన్నా సంథింగ్ ఇష్టమైంది ఏదో అనిపిస్తే అప్పుడు ఆ సెన్స్ యాక్టివేట్ అయిపోయి ఆటోమేటిక్‌గా అంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఇదేంటంటే నవరసాల లోపల నువ్వు ఒక ఏదైనా రౌద్రం తీసుకోండి, ఒక శృంగారం తీసుకోండి, ఒక టైంలో మీకు ఈ జడ్జిమెంట్ ఇవి. సో వీరావేశం తీసుకున్నా కానీ ఏదైనా వీరరసం తీసుకున్నప్పుడు ఏ అన్నప్పుడు ఇది అంతవరకు ఊరికి గొంతు తట్టను, ఏ ఇదే గొంతు, ఏ దట్ టచ్ చేసాదట్ మీరు అన్నారుగా ఏది సరిపోదా శనివారంలో నా మీద ఆర్ఆర్ ఉండదు, నా మీద అవతల క్యారెక్టర్ని ఎలివేట్ చేశాడు అనుకుంటుంది, కానీ కొడుతున్నప్పుడు బాధ కలుగుతుంది. అరుపు కానీ నాకు ఒక్క డైలాగ్ ఉండదు సినిమాలో, బికాస్ సాత్విక అభినయం ఐ కంట్రోల్ మై సెల్ఫ్. సో ఎంతమంది చూడు మిమ్మల్ని సాత్విక అభినయం బాగుంటే నేను లాక్కుంటాను. ఈ నవరసాల్లో సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది కూడా ఉంది. కొంతమందికి కొన్ని ఎమోషన్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి, కొంతమందికి తక్కువ వస్తుంటాయి. అందులో ఎక్కువ మంది మనకు చెప్పింది కూడా సో హాస్యరసం అనేది కూడా చాలా డిఫికల్ట్ అని కూడా అంటూ ఉంటారు. సో దాన్ని యూజువల్గా యాక్టివేట్ చేసుకోవాలి, దాన్ని మనం అంటే ఈజీగా తెచ్చుకోవాలని ఒక యాక్టర్ అనుకున్నారనుకోండి, సో అంటే అతన్ని ఎట్లా ట్రైన్ చేస్తారు మీరు? అదే చెప్పాను నేను, ఒకరు లావుగా ఉంటారు, ఒకరు పొట్టిగా ఉంటారు, సిచ్యువేషనల్ కామెడీ అని ఉంటుంది, అండ్ పంచింగ్ డైలాగ్ తోటి ఉంటుంది. సో డైరెక్టర్ యొక్క టేస్ట్ ఉంటుంది, మిగతా వాళ్ళ ఉంటుంది. సో సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయి ఉండాలి. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ త్రూ వర్డ్స్. ఒక్కొక్క వ్యక్తికి కాస్ట్యూమ్స్ తోటి మేము ట్రై చేస్తుంటాం, అండ్ సౌండ్స్తో ట్రయల్ చేస్తుంటాం, కొందరికి పడిపోవడంలో ట్రై చేస్తుంటాం, కొందరి పర్సనాలిటీని వేరియేషన్లో చూపించడంలో ట్రై చేస్తుంటాం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీగా ఓడుతుంటుంది. ఒకే పాయింట్లు ఇద్దరిని దూరుస్తుంటాం. ఇట్స్ అ క్లౌన్కి సంబంధించినవి ఉంటాయి. సో వీ విల్ అప్లై సమ్ డిఫరెంట్ టెక్నిక్స్. ఓకే. కొందరు జారి పడిపోయి అక్రోబాటిక్స్ తోటి నవ్వుతారు, అండ్ కొందరికి ఏది సందర్భం ఉండదు, వచ్చేసేసుకొని వచ్చి మధ్యలో గెలికి వెళ్ళిపోతుంటారు. సో అప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఎట్లాంటి క్రియేట్ చేయడం ఉంటుంది. సో హౌ టు ఐడెంటిఫై దట్ వన్, అది తెలుస్తుంటుంది, పంచి ఇక్కడ పడుతుందిరా అనేది ఉంటుంది. ఓకే, ఊరికే వాళ్ళ నవ్వుతే కాదు. సో ద పాయింట్ ఏంటంటే అని చూడగానే ఏడుపు ముఖం వచ్చినా కానీ వాడు సీరియస్గా ఉన్నా కానీ నవ్వు వస్తుంటుంది. ఏదైనా కానీ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం యాక్సెప్టెన్స్ అనేది కూడా ప్రేక్షకుల దగ్గర నుంచి బాగానే ఉంటుంది, కానీ ఈ హాస్యం చేసేటప్పుడు అది ప్లాస్టిక్ నవ్వా లేకపోతే నిజంగా నవ్వుతున్నారా అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. కళ్ళు అనే అబద్ధం ఆడేయండి, కళ్ళల్లో కూడా ఆ నిజాయితీ ఉంటుంది. శరీరంలో ప్రతి పాట అబద్ధం ఆడుతుంది, కళ్ళు తప్పించి. కళ్ళు ఆడవ? కళ్ళు ఎప్పుడు అబద్ధం ఆడవు. ఓకే. కళ్ళు ఒక్కటే అబద్ధం ఆడవు. సో మీకు బాధ ఉన్నా కానీ బాధనే చెప్తుంది కానీ సంతోషం చెప్పలేదు. కళ్ళు బాధలో ఉన్నాయనుకోండి, అదే ఆనందంతో ఉన్నాయనుకోండి, ఎదురు చూపుతూ ఉంటున్నాయి అనుకోండి, సో ఐస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. కానీ కన్నీళ్ళు ఉన్నంత మాత్రాన దుఃఖం కాదు, కన్నీళ్ళు ఉన్నంత మాత్రాన ఆనందం కాదు. అదే దిస్ పార్ట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ దిస్ పార్ట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సార్ కళ్ళు అనేది ఎప్పుడు అబద్ధాలు ఆడవు కదా సార్? శరీరంలో ఓన్లీ నిజం చెప్పేది కళ్ళు మాత్రమే. లిప్స్ చెప్తాయి, కళ్ళలో బాధ పెట్టుకొని ఇలా జీవించవచ్చు. కింద లిప్స్ మాత్రం నవ్వుతున్నా కానీ కళ్ళల్లో దుఃఖం ఉంటుంది. సో దిస్ పార్ట్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ నవ్వు వచ్చినా కానీ కళ్ళల్లో దుఃఖం మాత్రం తెలిసిపోతూనే ఉంటుంది. సో కనుక శరీరంలో ఏదున్నా అబద్ధం ఆడకుండా నిజం చెప్పేది ఓన్లీ కన్ను మాత్రమే. లుక్, రెండు ఆనందం ఉందంట, అదే కళ్ళల్లో బాధ పెట్టుకుని బయటికి చెప్పచ్చు. ఓకే సార్, ఇంకొంచెం టీయర్స్ పెట్టుకొని సార్
ఓకే. ఇంకొంచెం లోపల బాధ ఉంటుంది కానీ కళ్ళ నుంచి నీళ్ళు రా. సార్ బాగున్నారా, కానీ కళ్ళు వేరే మాట్లాడుతుంటాయి. కళ్ళు మాట్లాడు. ఆ, కానీ ఈ పాట వేరు, ఈ పాట వేరు. ఇప్పటికి దుఃఖం వేరు. సో దిస్ ఈజ్ ఆల్సో వాయు. ఇప్పుడు మీకు రోమాంచితం ఏదో చేసాం, ఇప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి విత్ ఇన్ టూ సెకండ్స్. 2 సెకండ్స్ అదే. సో ఇఫ్ యు ఫీల్ ద వాయువు ఎక్కడ నాడీ మండలం మీద పనిచేస్తుందో దాని తగ్గట్టు యాక్టివేట్ అవుతుంది. ఇన్ని ఆర్ట్ ఫామ్స్ ఉన్నా కానీ మీరు మెయిన్‌గా మైమ్ సైడ్ పోవడానికి గల రీజన్ ఏంటి? తెలియదు, కానీ ఒకటి మాత్రం అది చేసినప్పుడు నేను ఆనందపడతాను. ఓకే. అందులోకి వెళ్ళడానికి భగవంతుడు నాకు ఆ ఆర్ట్ ఫామ్ ఎంచుకోవడానికి కావాల్సిన వాతావరణాలు ఏర్పడినాయి. అది చేస్తూ పోతుంటే నాకు తెలియని ఆనందం, చెప్పలేని First ది బ్రహ్మానందం, తెలియని ఒక అనుభూతి జరుగుతుంది. ఫస్ట్ గుర్తుందా ఫస్ట్ డే? ఫస్ట్ గుర్తు, తెలుసు, ఎందుకు గుర్తులేదు. అదే ప్లీజ్. నేను చిన్నప్పుడు 10th క్లాస్ 9th క్లాస్లో ఉన్నప్పుడు అంకుష్ అనే ఫ్రెండ్ మైమ్ చేస్తున్నాడు. అది మైమ్ అని కూడా తెలియదు నాకు. టీచర్స్ అందరిని నిలబొట్టాడు. వాడు ఏం చేస్తున్నాడు చూద్దామని విండో ఎక్కి మరీ చూశాను. చూసినప్పుడు దెన్ ఐసా అది గుర్తుండిపోయింది. మా కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు ఎవడోడు చేయాలి, నేను చేస్తానని చెప్పాను. నాకు మేకప్ వేసుకుని కూర్చొని పెట్టారు. బయట ఇంటి ప్రొఫెషనల్ ఆర్టిస్టులు నన్ను మర్చిపోయారు. రాత్రి 12:30 అవుతుంది. అప్పట్లో అందరూ కాలనీ వచ్చి కూర్చునేది. సో పోతుంటే 92లో ఇది. సో పోతుంటే నేను అడిగా, నన్ను మర్చిపోయారు. అరే ఉండవు కదరా నువ్వు రా అని చెప్పేసి నన్ను వేదిక ఎక్కించారు. అద్భుతంగా అయింది. ఒకటి చేశా కదా ఇంకో అని, ఇంకోటి పల్లెటూరు వాడు సినిమాకి పోతే అని అప్పటికప్పుడే థీమ్ చెప్పినారు. అదేదో చేసేసాం. అది ఇంకా నచ్చింది వాళ్ళకి. రాత్రి అందరం పడుకున్నాం ఆర్టిస్టులు వినాయక చవితి దగ్గర మండపంలో. సో ఎవడో పొట్టిగా లావుగా ఉన్నాడు, వాడు మాత్రం వదలగొట్టాడు. ఆ అమ్మాయి వాడు ఎవడో కాదు, వీడే. తమ్మి మస్తు చేసినవరా నువ్వు, మంచి భవిష్యత్తు ఉంది. ఆ మాట నాకు కిక్ ఇచ్చింది. దెన్ ఐ స్టార్టెడ్. ఒక గురువు దగ్గరికి వెళ్తే నేర్పిస్తానని తిప్పించినాడు. తర్వాత ఏదో మాట అనడం వల్ల బాధపడ్డాను. ఆ బాధ ఇంకా అసలు ఎవరున్నారు అంటే నాగభూషణం గారు అని ఒక గురువు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకు బట్టలు పెట్టి నాకు నేర్పించినాడు. ఆయన ఫస్ట్ గురువు. తర్వాత కలకట్టాకి వెళ్ళే అవకాశం వచ్చింది. కలకట్టాలో పద్మశ్రీ నిరంజన్ గోస్వామి గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత అమెరికాకి వెళ్ళడానికి చిన్నజీయర్ శంకర్ నాకు ₹1,00,000 స్పాన్సర్ చేస్తున్నారు. అమెరికాకి వెళ్ళి టోనీ మ్యాంటనర్ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత జపాన్లో 2007లో ఐ గాట్ ఏ బాడీ అండ్ ట్రైనింగ్. వరల్డ్లో ఇద్దరికి స్కాలర్షిప్ ఇస్తారు. ఐ గాట్ దట్ స్కాలర్షిప్. దట్స్ అ ఫుడ్ ఓన్లీ 2 tomatoes, 41 days farming, only 2 days. So body and movement, internal weather workshop. So I learned that. Okay. So 82 kgs now and 68 kgs అయ్యాను. సో ఇట్ ఈస్ సో మెనీ థింగ్. అంటే మైమ్ యాక్టింగ్ ద్వారా కూడా సో వెయిట్ అనేది లాస్ అవ్వచ్చు అని కూడా మనం ఇంతకుముందు మాట్లాడుతాం. అదేం లేదు, మైమ్ యాక్టింగ్ తోటి ఏం వెయిట్ లాస్. మైమ్ యాక్ట్ ఈస్ డిఫరెంట్. ఓకే. వెయిట్ లాస్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్. లావుగా ఉన్న వాళ్ళు కూడా మైమ్ చేస్తారు, సన్నగా ఉన్న వాళ్ళు కూడా మైమ్ చేస్తారు. దానికి సంబంధం లేదు. అంటే వెయిట్ లాస్ కి దీనికి అసలు సంబంధమే లేదు. ఓకే. సో ఐ థాట్ ఏదైనా కనెక్షన్ ఉందేమో అని చెప్పేసి. మైమ్ టూల్ ఏంటి, మైమ్ ఆర్టిస్ట్ టూల్ ఏంటి? బాడీ. రైట్. తల భాగం నుంచి కాలి గోటి వరకు నోరై మాట్లాడాలి. ఈవెన్ ఫింగర్స్ కూడా మాట్లాడతాయి. ఈవెన్ అంటే వాచకం అనేది లేకుండా ఉంటాం కనుక ఇది కూడా మాట్లాడిందా లేదా, గోరు కూడా మాట్లాడింది. అలాగే నఖ చిత్ర అంటారు, కాలి గోటిని కూడా గీయిస్తుంటారు. సో పాదం కొడితే ఒక ఫీలింగ్ వస్తుంది, అంటే పాదం కూడా మాట్లాడుతుంది. శృంగారరసంలో నేలు కూడా మాట్లాడుతుంది. సో గోరుతో కూడా మాట్లాడచ్చు, వీపు కూడా మాట్లాడాలి. అంటే మైమ్ ఆర్టిస్ట్కి టూల్ ఏంటి? బాడీ. సో బాడీ కంట్రోల్ ఉంచుకోవాలంటే ప్రతిదీ జాయింట్స్ గురించి తెలిసి ఉండాలి, ప్రతిదీ నీ ఆధీనంలో ఉండాలి. అంటే మ్యాక్సిమం మైన్యూట్ ఎక్సర్సైజ్ నుంచి స్లో మోషన్ నుంచి స్పీడ్ దాకా నీకు తెలిసి ఉండాలి. ఓకే. సో అప్పుడు యూ విల్ గెట్ అండ్ కమాండింగ్ ఆన్ యువర్ బాడీ. సో అందుకు దానివల్ల నువ్వు తగ్గడమా పెంచుకోవడం నీ ఇష్టం ఉంటుంది. సినిమాకి వచ్చేసరికి ఒకసారి లావు కావాల్సి వస్తుంది. నేను లావు అయ్యా, ఒకసారి 6 kgs 7 kgs పెరిగా, తగ్గా. ఓకే. సో యూ నీడ్ టు బి కమాండ్ ఆన్ యువర్ బాడీ. ఓకే. ఏది తింటే పెరుగుతావు, ఏది తింటే తగ్గుతావో తెలిసి ఉండాలి. ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. ఎవ్రీవన్ ఈజ్ యూనిక్. ఒకరికి ఈక్వల్గా ఉంటుంది. ఏంటంటే వితౌట్ డైలాగ్తో మనము కంప్లీట్ బాడీతో కంప్లీట్ చేసేది మైమ్. సో ఇట్ వాస్ వెరీ నైస్ సార్. కానీ మీ ఫస్ట్ మూవీ ఏది సార్?
ఆకాశవాణి. కానీ దానికంటే ముందు ఒకటి చేశారు కదా? థ్రిల్ అనే మూవీ చేశా. బట్ దట్ ఈజ్ అది నేను చూసుకొని కూడా చూసుకోలేదు మూవీ అది. థ్రిల్ అనే మూవీ. థ్రిల్ అనే మూవీ 2002లో వన్ ఆఫ్ ద యంగ్స్టర్స్లో వన్ ఆఫ్ ద యంగ్స్టర్గా చేశా. అది వీరికి. బట్ ఐ డోంట్ నో అది రిలీజ్ అయిందా తెలియదు, ఏమైందో కూడా తెలియదు. బట్ ఐ విల్ కన్సిడర్ యాజ్ ఆకాశవాణి ఈజ్ ద ఫస్ట్ మూవీ. కానీ అంతకంటే ముందు కెమెరా ముందు కనిపించడం అనేది తేజ గారి మూవీలో ఒకసారి కనిపించారు కదా? అది యాజ్ ఎ మైమ్ ఆర్టిస్ట్గా చేశా. యా. యాజ్ ఎ మైమ్ ఆర్టిస్ట్గా తేజ గారు నన్ను ఒక మూవీకి, ఒక చిత్రం మూవీ లోపల చిన్న మైమ్ పార్ట్లో పిలిచినారు. యా. సో నేను జెన్నీ గారు కలిసి ఒక చిన్న సీన్ చేశాను. అవును. యా. ఓకే. అంటే కాదే చిత్రం మూవీలో సో ఒక చిన్న పార్ట్ అనేది కూడా ఉంటుంది కాలేజ్లో. మైమ్ ఆర్ట్, మైమ్ మేకప్ వేశారు. మేకప్ వేసి మేకప్ వేసి పబ్లిసిటీ చేసినారు. ఈవెన్ ఒక చిత్రం కూడా అలాగే చేసినారు ఆయన. ఓకే. కానీ ఆ చిత్రం ఈజ్ మైమ్ మేకప్ అంతే. మేకప్. ఓకే. డిడెంట్ డన్ ఎనీ మైమ్ ఇన్ ద మూవీ. ఓకే. ఐ థాట్ చిత్రం మూవీనే మీ ఫస్ట్ మూవీ అని నేను అనుకున్నాను. కాదు కాదు. సో ఒక చిత్రం. ఓకే. ఓకే. ఏదైతే ఉంది 2 నెలల చిత్రం ఉంది. నైస్. సార్ మీరు హాస్య ప్రియులా సినిమాల అభిరుచుల విషయానికి వచ్చేటప్పటికి, లేకపోతే ఏ టైప్ ఆఫ్ రౌద్రమా? ఏది బాగుంటుంది అంతే. అదేం స్పెసిఫిక్ ఏం లేదు. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఫీల్ ఏది ఈస్థెటిక్ గా బాగుంది అంతే. కానీ రీసెంట్ టైమ్స్లో మీరు ఎవరి పర్ఫార్మెన్స్ ఏదైనా మూవీ చూసి బాగా థ్రిల్ అయిపోయారు, వాహ్ అని అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? ఎవ్రీవేర్ సో మెనీ ఆర్టిస్టులు కమింగ్. ప్రతి ఒక్కరు చాలా కష్టపడుతున్నారండి. అల్లు అర్జున్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, అండ్ రామ్ చరణ్ గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు. ఎవ్రీవన్ వాళ్ళ ఓన్లో ఇప్పుడున్న తరాన్ని చాలా విపరీతమైన కష్టంతో వాళ్ళు మెప్పించడానికి అనేక పంథాల్లో వెళ్తున్నారు. వాళ్ళ ఉన్న కమర్షియల్స్ తోటి కానీ వాళ్ళతోటి. సో బయట నుంచి అదర్ స్టేట్ నుంచి వస్తున్న ఆర్టిస్టులు కావచ్చు, మలయాళం ఆర్టిస్టులు కావచ్చు, కన్నడ ఆర్టిస్టులు కావచ్చు, తమిళియన్ కావచ్చు, ఎవ్రీవన్ ఈజ్ బాలీవుడ్ నుంచి వస్తున్న వాళ్ళు కావచ్చు. దే ఆర్ ట్రయింగ్. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్. దట్స్ ఇట్. కానీ సార్ ఈ క్వశ్చన్ అనేది అడిగే సందర్భం అనేది కూడా నాకు ఎక్కడ రాలేదు. సో మీ దగ్గర వచ్చింది. వేరే లాంగ్వేజెస్ నుంచి కూడా మన లాంగ్వేజ్లో వర్క్ చేయడానికి చాలామంది వస్తుంటారు, ఇక్కడి నుంచి అటు వెళ్తూ ఉంటారు. కానీ వితౌట్ లాంగ్వేజ్ నోయింగ్ హౌ దే విల్ పర్ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, నాకు ఇదే కొంచెం డౌట్. ఏంటంటే ఎగ్జాక్ట్గా దానికి సంబంధించినట్టు చెయ్యడం అనేది, అంటే ఆ సందర్భానికి తగ్గట్టు తీసుకురావడం ఎక్స్ప్రెషన్స్ అనేది కూడా ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. సో దాని గురించి లాంగ్వేజ్ ఉన్నప్పుడు ఉండేటువంటి తీయదనం, మాట్లాడడం ఉండేటువంటి డెప్త్, లాంగ్వేజ్ లేకుండా ఉన్నప్పుడు రాదు. అది 100% ష్యూర్. కొందరు డైరెక్టర్లు వాళ్ళతో ఇది కెమెరా యాక్టింగ్, యూ కెన్ డూ మ్యాజిక్స్. సో ఆ ఫీల్కి దగ్గరగా మిస్ కాకుండా హెల్ప్ ఆఫ్ ద మ్యూజిక్, హెల్ప్ ఆఫ్ ద అదర్ యాంగిల్స్ దే ఆర్ డూయింగ్. ఇట్స్ అది రిస్క్ ఆఫ్ ఎ డైరెక్టర్. ఓకే. తన యొక్క ప్రజెన్స్ని మిస్ కాకుండా ఉంచుకోవడం కోసం చేసేటువంటి ఒక డైరెక్టర్ యొక్క క్రియేటివిటీ, వాళ్ళ యొక్క అండ్ అది కొత్తదనం ఆడియన్స్ని ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ చేయించాలి, అది అర్థం కాకుండా కానీ ఆ స్క్రీన్ ప్లే వేరే ఉంటుంది. అది డైరెక్టర్ గారికి తెలిసి ఉంటుంది. అందుకోసం వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి వస్తున్న వాళ్ళు, ఇప్పుడు నేను బెంగాలీ మాట్లాడుతున్నప్పుడు ఒక తీరుగా ఉంటుంది, హిందీ మాట్లాడినప్పుడు ఒక తీరుగా ఉంటుంది. అదే మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి నేటివ్ హిందీ మాట్లాడిన వాళ్ళ శుద్ధత వేరే తీరుగా ఉంటుంది. అసలు ప్రాపర్ హిందీ అంటే అక్కడి నుంచే మనం తీసుకోవాలి. సో పాయింట్ ఏంటంటే ఇట్స్ నేటివిటీ. ఓకే. సో నేటివిటీకి ఉన్నవాడికి ఉన్నంత డెప్త్ పక్కవాడికి అంత డెప్త్ ఉండదు అందులో. కానీ ఇలా అరకొర లోపల కూడా అందాన్ని మనం చవి చూసినటువంటి డైరెక్టర్లు ఆ బ్యూటీ కోసం తీసుకుంటున్నారు. ఓకే. ఇది నా అభిప్రాయం. ఓకే. ఎందుకంటే వేరే లాంగ్వేజ్ వాళ్ళు కూడా సో మన తెలుగులో కానీ ఎక్కడైనా ఏమీరా ఏం చేస్తుంటే అని అన్నాను అనుకోండి, ఇది కొత్తగా ఉంది, ఏమిరా ఏం చేస్తున్నావు అని అనొచ్చు కదా. ఏమిరా ఏమి చేస్తావు అంటే అని అంటే ఇంకో యాస, ఒక బ్యూటీ. దట్స్ డైరెక్టర్ యొక్క జమ్. యూనో ఆ మాలలో ఈ పువ్వు పెడితే బాగుంటుంది, ఆ పువ్వు పెడుతుందో, ఇట్లా ఒక్కొక్క డైమండ్ కోయినూడ్ అట్లా. అమరీష్ పూరి గారి ఐడియా ఉంది సార్? ఎందుకు ఐడియా లేదు. ఆయన తెలుగు మాట్లాడుతూ ఉంటే అప్పటి నుంచే చేశారుగా. దట్ వాస్ అంటే
దానికి మనం అలవాటు పడ్డామా? లేకపోతే అదొక బ్యూటీ లాగా మనం కొత్తగా తీసుకున్నామా? డైరెక్టర్ యొక్క విజన్ యాహ్! చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటికీ మనం ఆయన్ని మనం తలుచుకొని అంతే. సో, అది మనం ఇంకా మాట్లాడుకుంటున్నామంటే It's అమరీష్ a- పురి గారి బ్యూటీ అంతే. సో వాళ్ళు దర్శకులు వాళ్ళు ముందే ఊహించుకుంటారు కదా, ఈ విధంగా నా ప్రేక్షకులకి నేను ఇలాంటి విందు ఇవ్వబోవాలనుకుంటున్నాను, ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అందుకే ఇతను తీసుకుంటున్నాను అని క్లారిటీతో ఉంటారు అంతే. ఓకే. అండ్ యాజ్ అ యాక్టర్‌గా నౌ యూ ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ డూయింగ్ అన్ వెరీ గుడ్ మూవీస్ అండ్ లైనప్ అనేది కూడా బాగుంది. ప్రభాస్ గారితో సూపర్ అప్డేట్ అనేది కూడా ఇచ్చారు. అంతా బాగుంది. సో, వాట్స్ నెక్స్ట్? ఎప్పుడన్నా మీకు మైండ్‌లో అలా వచ్చినప్పుడు వాట్స్ నెక్స్ట్? ఐ బిలీవ్ యునో వన్ డోర్ ఒక స్టెప్ ఎక్కితే కానీ ఇంకో స్టెప్ కనబడదండి. దిస్ ఈజ్ మై గురూస్ టాట్ మీ. నువ్వు ఈ స్టెప్ ఎక్కితే కానీ ఇంకో స్టెప్ కనబడదు. సో నువ్వు ఈ స్టెప్ ఎక్కురా, ఆటోమేటిక్గా ఇంకో స్టెప్ కనబడుతుంది. సో నువ్వు కింది వైపు చూడకు, నువ్వు పైకి చూడు అంతే. సో నిన్ను తీసుకెళ్ళేటోళ్ళు ఎవడోడు వచ్చి తీసుకెళ్తుంటా, నువ్వు కష్టపడుతుంటా, ఎక్కడానికి ట్రై చేస్తుంటా అంతే. దట్ ఓన్లీ ఐ నో. ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేశారు సార్? 15 దాకా చేశాను. 15 వావ్! నైస్. ఇప్పటిదాకా ఆఫ్టర్ బలగం ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీ ఈజ్ ఎ హిట్ మూవీ. ప్రామినెంట్ రోల్ అనేది కూడా తీసుకొని వచ్చుకుంటూ మీరు కూడా వస్తూ ఉన్నారు. వి హాడ్ ఎ గ్రేట్ డిస్కషన్, కాన్వర్సేషన్ కూడా ఇట్ వాస్ సంథింగ్ డిఫరెంట్‌గా కూడా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. రియల్లీ వి హాడ్ ఎ వెరీ గుడ్ కాన్వర్సేషన్ అండ్ నాకు ఇంకా బాగా ఉపయోగపడే కాన్వర్సేషన్ అని కూడా అనుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ మమ్మల్ని అలరించాలని కూడా కోరుకున్నాము. రియల్లీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.